సెలబ్రిటీలంతా గ్రాండ్గా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేశారు. కొత్త ఏడాది జీవితం మరింత సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నారు. గత జ్ఞాపకాలను పదిలం చేసుకుని కొత్త ఏడాది అందించే జ్ఞాపకాల కోసం ఎదురు చూస్తున్నారంట. మరి అలాంటి మధుర జ్ఞాపకంగా నేషనల్ క్రష్ రష్మిక మందనాకి ఏదైనా ఉంది అంటే ఉంది అనే చెప్తోంది. డిసెంబర్ 30వ తేదీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని అంటుంది. ఆ రోజు అమ్మడు నటించిన తొలి సినిమా రిలీజ్ అయిన డే కావడంతో జీవితాంతం అదొక మధుర జ్ఞాపకంగా పేర్కొంది. అదే సినిమా ఆమె జీవితాన్ని కూడా మార్చేసింది. నేడు నేషనల్ క్రష్గా నీరాజనాలు అందుకుంటుందంటే ఆ సినిమా విజయంతోనే సాధ్యమైంది ఈ జీవితం. అమ్మడి తొలి సినిమా కన్నడలో నటించిన కిరాక్ పార్టీ. అందులో హీరోగా నటించింది రక్షిత్ శెట్టి. ఆమెను హీరోయిన్ చేసిందే రక్షిత్ శెట్టి. శాండిల్వుడ్లో ఆమె సినిమా మంచి విజయం అయితే సాధించింది. ఇద్దరు చాలా కాలం ప్రేమించుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ టాలీవుడ్ డెబ్యూ చలో సినిమా తర్వాత సీన్ అంతా మారిపోయింది. నటిగా తెలుగులో బిజీ అవ్వడం, కొన్నాళ్లకు రక్షిత్తో ప్రేమాయణం వ్యక్తించడం, అటుపై నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం జరిగిన సంగతి అయితే తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక చాలా విమర్శలు కూడా ఎదుర్కొంది. కెరీర్ కోసమే రక్షిత్కి దూరమైంది అన్న విమర్శ ప్రధానంగా హైలైట్ అయింది. చివరకు రక్షిత్కు అభ్యర్థన మేరకు విమర్శలకు పులి స్టాప్ పడింది. ఇదంతా రష్మిక వ్యక్తిగత జీవితంలో ఒక భాగం. ప్రస్తుతం రష్మిక కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి అయితే మనందరికీ తెలుసు. పుష్పతో పాన్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయింది. బాలీవుడ్లోనూ సినిమాలు చేస్తుంది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను కూడా క్రియేట్ చేసుకుంది.